నా ప్రియ మిత్రులారా, న్యాయ వ్యవస్థలోని నా తోటి సహచర న్యాయవాదులారా, న్యాయమూర్తులారా, నా తోటి పౌరులారా, ఈరోజు మీ ముందు అన్నిటికన్నా రాజ్యాంగమే గొప్పది, మన కాలంలో న్యాయ వ్యవస్థ యొక్క బాధ్యత అనే అంశంపైన మీతో నా అభిప్రాయాలను పంచుకుంటున్నాను. మిత్రులారా, ఇటీవల భోపాల్లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక లా కాంక్లేవ్లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి గారు మాట్లాడుతూ న్యాయ శాస్త్ర విద్యార్థుల ఆలోచన విధానంలో స్థిరత్వం, పరిపక్వత తీసుకురావడమే కాకుండా మన కర్తవ్యాలు మరియు కర్మల పట్ల అత్యంత జాగరూకతతో ఉండేటువంటి గొప్ప భారతీయ సంస్కృతిని గురించి వారికి అవగాహన కల్పించడానికి మనుస్మృతి మరియు అర్థశాస్త్ర సూత్రాలను, ఆ గ్రంథాల మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని వారికి బోధించాలని నొక్కి చెప్పినట్లు సమాచారం ఉంది. మా మిత్రులారా, భారత రాజ్యాంగం అన్నది ఒక నైతిక వాగ్దానం. కుల, లింగ లేదా నేపథ్య భేదం లేకుండా ప్రతి పౌరుడిని గౌరవంగా, సమానత్వంతో చూస్తామనేటువంటి ఒక నైతిక వాగ్దానం, రాజ్యాంగ వాగ్దానం, ఎ సాలమన్ ఓత్, ఎ ప్రామిస్. రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు చేసే వారిపైననే అది ఆధారపడి ఉంటుందని భారత రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు గుర్తు చేశారు. మనం న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు అది గుర్తు చేసుకోవడం మరింత ముఖ్యం. న్యాయ వ్యవస్థ మన హక్కులను సంరక్షించేటువంటి స్వతంత్ర వ్యవస్థ, రాజ్యాంగం ద్వారా సృష్టించబడినటువంటి వ్యవస్థ. ఇది సామాన్యులకు, అణగారిన వారికి, గొంతు లేని వారికి, అణిచివేయబడిన వారికి చివరి ఆశ్రయం న్యాయ వ్యవస్థ. మరి అటువంటి న్యాయ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చరిత్రలో మనం ఒక కీలకమైనటువంటి ఘట్టాన్ని గుర్తు చేసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మహత్ సత్యాగ్రహానికి నాయకత్వం వహించి ఆనాటి మనుస్మృతిని ప్రతీకాత్మకంగా దహనం చేసినప్పుడు దాని అర్థం ఏంటంటే అది అసమానతలను, అంటే పుట్టుక ఆధారంగా గౌరవాన్ని నిరాకరించే వ్యవస్థను శక్తివంతంగా తిరస్కరించడమే. అంతేకాకుండా మిత్రులారా, ఇక్కడ మనుస్మృతిని బోధించాలన్నప్పుడు మనుస్మృతికి మరియు రాజ్యాంగానికి మధ్యన వైరుధ్యం చాలా ఉంది. భారతదేశ మేధో సాంప్రదాయాలు నిజమే వైవిధ్యమైనవి మరియు విద్వత్వ పరిశీలనకు అనువైనవి, చదవాల్సిందే. అయినప్పటికీ ముఖ్యమైన న్యాయపరమైనటువంటి చర్చల్లో మనుస్మృతితో సహా కొన్ని ఆధునిక పూర్వ గ్రంథాలలో రాజ్యాంగ హామీలతో రాజీ పడలేనటువంటి సూచనలు, నిబంధనలు ఉన్నాయని అంగీకరించడం కూడా చాలా అవసరం. ఎందుకంటే వాటిలో నేను కొన్ని చెప్తాను మిత్రులారా. ఈ యొక్క మనుస్మృతి మహిళల యొక్క స్వయం ప్రతిపత్తిని, స్వీయ నిర్ణయాధికారాన్ని అణిచివేస్తుంది. అటువంటి నిబంధనలు ఉన్నాయి. అదేవిధంగా కఠినమైనటువంటి ఒక హైరారికి, క్యాస్ట్ హైరారికి, వర్ణ హైరారికి, కుల శ్రేణులు మరియు శ్రేణీకృత అసమానతలకు సపోర్టుగా మనుస్మృతి ఉంది. ఈ అసమానతలు, అంటరానితనానికి అది ఒక మూల కారణంగా ఉంది. అంతేకాకుండా పుట్టుక ఆధారంగా వేరువేరు శిక్షలు ఉన్నాయి. అంటే ఒక కులంలో పుడితే ఒక శిక్ష, ఇంకొక కులంలో పుడితే ఒక శిక్ష. ఈ విధమైనటువంటి పుట్టుక ఆధారంగా వేరే వేరే శిక్షలు ఉన్నాయి. మరి కులం ఆధారంగా వేరే వేరే శిక్షలు ఉన్నాయి. అంతేకాకుండా జ్ఞాన సముపార్జన పైన, ఆస్తి సంపాదించుకున్న దానిపైన, మరి ఇటు మహిళలకే కాకుండా మరి మిగతా బడుగు బలహీన వర్గాల వారికి ఆ హక్కు పైన కూడా ఆంక్షలు విధిస్తూ ఉంది మనుస్మృతి. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అన్నది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంటరాని తవనాన్ని నిర్మూలించి సమాన పౌరసత్వాన్ని ధృవీకరించేటువంటి రాజ్యాంగ వ్యవస్థ అటువంటి నిబంధనల నుండి వైరుధ్యం లేకుండా ఒక ప్రామాణిక మార్గదర్శకత్వాన్ని పొందజాలదు. విద్యాపరమైన అధ్యయనము, ఆ గ్రంథాలను మనం విమర్శనాత్మకంగా పరిశీలించవచ్చు, చదవచ్చు. అయితే వాటిపైన ప్రామాణిక ఆధారపడడం మాత్రం అది మనము సరైనది కాదు. మనం రాజ్యాంగం పైననే ఆధారపడి ఉండాలి. రాజ్యాంగంలోనే మనం పాతుకుపోయి ఉండాలి. సంవత్సరాల తర్వాత, మరి ఈ యొక్క మనుస్మృతిని దహనం చేసినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత రాజ్యాంగం ద్వారా ఏదైతే తిరస్కరించారో బాబాసాహెబ్ అంబేద్కర్, అది రాజ్యాంగ రూపంలో ఒక చట్టంగా మనకు ఇవ్వబడింది. రాజ్యాంగం సమానత్వానికి హామీ ఇస్తుంది, అంటరానితనాన్ని నిర్మూలిస్తుంది. ఇది మన వ్యక్తిగత గౌరవాన్ని, మానవ జాతి గౌరవాన్ని ధృవీకరిస్తుంది. తాను పెద్ద చిన్న అన్నటువంటి భేదాలు లేకుండా, అంతేకాకుండా మనిషి యొక్క స్వేచ్ఛను, మనిషి యొక్క సభ్రాతృత్వాన్ని, మనిషి యొక్క సమానత్వాన్ని అది కాపాడుతుంది. ఇదే ఆధునిక భారతదేశానికి పునాది. ఇదే మన గ్రంథం. ఇప్పుడు లిఖిత రాజ్యాంగంతో నడిచేటువంటి ఈ ప్రజాస్వామ్యంలో ఒక సూత్రం స్పష్టంగా ఉంది మిత్రులారా. ఏ గ్రంథమైనా, అది ప్రాచీనమైనదైనా, ఆధునికమైనదైనా, అది మనుస్మృతి అయినా లేదా అర్థశాస్త్రమైనా, మన రాజ్యాంగం కంటే గొప్పది కాదు. మన సాంప్రదాయాలను మనం అధ్యయనం చేయవచ్చు,
మనం చరిత్రపైన చర్చించవచ్చు, కానీ మన చట్టాలు, మన సంస్థలు కేవలం రాజ్యాంగ విలువల ద్వారా మాత్రమే మార్గనిర్దేశం చేయబడాలి. ఆ విధంగానే పాలన కొనసాగించాలి. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ రాజ్యాంగం యొక్క కాపలాదారుగా ఉంది కాబట్టి ఇందులో న్యాయ వ్యవస్థ యొక్క పాత్ర చాలా కీలకమవుతుంది. న్యాయమూర్తులు బహిరంగంగా మాట్లాడేటప్పుడు మిత్రులారు వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, దే ఆర్ నాట్ కామన్ సిటిజన్స్. వాళ్ళు సాధారణ పౌరులు కాదు. వాళ్ళ మాటలకు ఒక బరువు, ఒక విలువ ఉంటుంది. వారి ప్రవర్తన ప్రజల విశ్వాసాన్ని రూపుదిద్దుతుంది. అందుకే సంయమనం అనేది పరిమితి కాదు మిత్రులారా, అది ఒక బలం న్యాయమూర్తులకు. న్యాయమూర్తులు సామాజిక లేదా సైద్ధాంతిక సమస్యలకు సంబంధించిన విషయాలపై మాట్లాడేటప్పుడు పబ్లిక్ లో బహిరంగంగా ఆ విషయాలు స్పష్టంగా ఉండాల. రాజ్యాంగమే సర్వోన్నతమైనదని, సమానత్వం విషయంలో మేము రాజీ పడడం లేదని, న్యాయము నిష్పక్షపాతమైనదని, ఇది ఒక విమర్శగా అని వారి భావన ప్రజల్లో వాళ్ళు కలిగించాల. మిత్రులా, ఇది వారి పట్ల విమర్శ కాదు, ఇది ఒక రాజ్యాంగ పరమైనటువంటి వారి యొక్క బాధ్యతను గుర్తు చేస్తున్నటువంటి ఒక జ్ఞాపిక. అదే సమయంలో ప్రజలమైన మనకు కూడా ఒక బాధ్యత ఉంది. మనం అప్రమత్తంగా ఉండాలా, మనం ప్రశ్నలు అడగాల. ఇటువంటివి జరిగినప్పుడు వాటిని మనం ప్రశ్నించాలా, మరి తిరిగి రాజ్యాంగ పరిధిలోనికి తీసుకొని రావాలా. కానీ సంస్థల పట్ల గౌరవంతో బాధ్యతాయుతంగా అలా చేయాలి. అంతేగాని ఏదో విమర్శిస్తున్నామని చెప్పి మనం విమర్శించడం కాదు, వారి గుర్తు చేస్తూ బాధ్యతను చాలా బాధ్యతాయుతంగా వారికి గుర్తు చేయాలి. మరి అదేవిధంగా ప్రజాస్వామ్యం కేవలము బలమైనటువంటి సంస్థల పైన మాత్రమే, అంటే ఇటు స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేకపోతే మంచి పార్లమెంటు ఇటువంటి పైన మాత్రమే కాదు మిత్రులారా ఆధారపడి ఉన్నది. చైతన్యవంతమైన చురుకైన పౌర సమాజం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యానికి మరి అల్టిమేట్ సావరెన్స్ ప్రజలే, అధికారులు ప్రజలే, ప్రజలదే సర్వభౌమాధికారం. కాబట్టి మన పైన ఆధారపడింది. ఈ రోజు మనం అందరం కూడా పునరుద్ఘాటిస్తాం. అది మనుస్మృతైనా, అర్థశాస్త్రమైనా, లేదా మరే ఇతర గ్రంథమైనా రాజ్యాంగమే మనకు మార్గదర్శకం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన మూల విలువలు. న్యాయ వ్యవస్థ వీటికి బలమైన రక్షకుడుగా నిలవాలి. సామాన్య పౌరునికి హక్కులకు మరి రక్షణగా నిలవాలి. రాజ్యాంగానికి కాపలదారుగా నిలవాలి. అదే భారత సమాజం కోరుకుంటుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం. ధన్యవాదాలు.